we have come here, gathered here to worship God. ఇక్కడికి మనము దేవుణ్ణి ఆరాధించడానికి స్తుతించడానికి ఇక్కడికి కూడి ఉన్నాము. That God's word says, worship the Lord in the beauty of holiness. దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ అలంకారాలతో దేవుణ్ణి స్తుతించాలి అని, ఆరాధించాలని. Without the garments of salvation or without the garments of holiness. దేవుని రక్షణ అనే వస్త్రాలు కావచ్చు, పరిశుద్ధత అనే వస్త్రాలు లేకుండా You cannot worship God. దేవుణ్ణి ఆరాధించలేరు. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. Some of you are still watching those unclean movies in your cell. మీలో కొంతమంది ఇప్పటికీ కూడా ఆ అపవిత్రమైనటువంటి సినిమాలను చూస్తూ ఉన్నారు. Before others, you are appearing as a good man. ఇతరుల ముందు మీరు ఒక మంచి వ్యక్తి అన్నట్టుగా కనబడుతున్నారు. Even if you watch those unclean cinemas, even if 10 minutes or 15 minutes if you watch, మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు చూసినా కూడా అలాంటి అపవిత్రమైన సినిమాలని, you are becoming unclean inside. మీరు లోపల అపవిత్రతతో అయిపోతున్నారు, నింపబడుతున్నారు. You are appearing before your wife as though you are a clean man. మీరు మీ భార్య ముందర కావచ్చు నేను పవిత్రుడనే అన్నట్టుగా కనబడుతున్నారు. Your parents think you are a good girl. మీ యొక్క తల్లిదండ్రులు మీరు ఒక మంచి అమ్మాయి అన్నట్టుగా మిమ్మల్ని చూస్తూ think you are a good person. లేదా ఇతరులు మిమ్మల్ని ఒక మంచి వ్యక్తి అన్నట్టుగా చూడొచ్చు. But beware, there is no entry into the kingdom of God to you. కానీ జాగ్రత్తగా ఉండండి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశం ఎంత మాత్రం మీకు లేదు. You have fallen into the pit of miry clay. మీరు ఆ యొక్క బురద గుంటలోనికి దిగిపోయారు. You are in the miry clay. మీరు ఆ బురద గుంటలోనే ఉన్నారు. But before others you are on the plain ground. కానీ ఇతరుల ముందు మీరు ఒక సరి అయిన మంచి నేలలోనే నించున్నాను అన్నట్టుగా Confess కనబడుతున్నారు. your inner sins. మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపం ఒప్పుకోనండి. You tell God. మీరు దేవునితో చెప్పండి. 48th Psalm we saw. కీర్తన 48. He lifted me up from the miry pit. 48th Psalm and verse 3. 40వ అధ్యాయము 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. It is the pit of destruction. అది నాశనకరమైన గుంట. You are spoiling your eyes. నీ యొక్క నేత్రాలను నువ్వు పాడు చేసుకుంటున్నావు. And spoiling your heart. నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. Nobody knows about that. ఎవరికి కూడా ఆ విషయం తెలియదు. Just you are pretending you are a holy person. నిన్ను నీవు ఒక పవిత్రురాల్ని, పవిత్రుడను అన్నట్టుగా నటిస్తున్నావు కేవలము. But David, he waited patiently in the presence of God. కానీ దావీదు ఎంతో సహనంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు. Read the first verse. మొదటి వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. Yeah, you have to wait patiently in the presence of God for Jehovah. అవును, నీవు యెహోవా దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి. You are doing many things. నీవు ఎన్నో చేస్తున్నావు. You are attending the works of God. నీవు దేవుని పనులన్నిటిలో ఎంతో నిమగ్నం అవుతున్నావు. Doing many things. ఎన్నో పనులు చేస్తున్నావు. But still your heart is unclean. అయినప్పటికీ నీ హృదయము ఎంతో అపవిత్రంగా ఉంది. There is much mire in your heart. నీ హృదయంలో ఎంతో మురికి అనేది పేరుకుపోయింది. The devil is not allowing you to sit in the presence of God. సాతాను నిన్ను దేవుని సన్నిధిలో కూర్చోడానికి అనుమతించలేదు. Many people don't know how to spend time alone with God. చాలా మందికి దేవుని సన్నిధిలో ఎలా గడపాలో ఆ విషయం తెలియదు. They pray with others. వారు ఇతరులతో కలిసి ప్రార్థిస్తారు. But they don't pray alone in the presence of God. కానీ వారు దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థించలేరు. They don't have the spirit of prayer. ప్రార్థనాత్మ అనేది వారిలో లేదు. God is very much grieved about you. దేవుడు నిన్ను బట్టి ఎంతో దుఃఖిస్తున్నాడు. You are praying aloud in the presence of others. నీ యొక్క ప్రార్థన ఇతరులతో కలిసి చేస్తున్నప్పుడు అది ఎంతో బిగ్గరగా వస్తుంది. You are praying aloud. ఎంతో బిగ్గరగా ప్రార్థిస్తున్నావు. But you are just pretending. కానీ కేవలము నటిస్తున్నావు. With your prayer you are telling others that you are all right. నీ యొక్క ప్రార్థనతో నేను బాగానే ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నావు. When you go alone in the presence of God, నీవు ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు at least 1 hour you spend in the presence of God. కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో గడుపుచున్నప్పుడు, If there is no time in the daytime, ఒకవేళ నీకు దినంలో ఏ సమయం దొరకకపోతే rise up in the middle of the night. అర్ధరాత్రుల్లో లేవాలి. You ask God, దేవుణ్ణి అడుగు, Lord, show me how is my heart. దేవా నా హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉంది నాకు చెప్పండి God అని. will show you. దేవుడు నీకు చూపిస్తాడు. Many of you are sleeping at 10:30 or 10 o'clock. మీలో చాలా మంది
10-10:30 గంటలకి నిద్రపోతూ ఉంటారు. You are full of presumption. మీరు దురభిమానంతో నింపబడుచున్నారు. How long you will be like this? ఎంతకాలం ఈ రీతిగా ఉంటారు? Why don't you go alone in the middle of the night and pray? ఎందుకు అర్ధరాత్రుల్లో మీరు వెళ్ళి ప్రార్థించుకోరు? God taught me that. దేవుడు నాకు అది నేర్పించాడు. I used to shut my door from outside. నేను నా యొక్క గదిని బయట నుంచి నేను అది మూసివేసాను. I used to go into the forest. నేను అరణ్యంకి వెళ్ళిపోయేవాను. I used to pray. వెళ్ళి అక్కడ ప్రార్థించేవాడిని. Lord, speak to me. దేవుడు నాతో How is మాట్లాడేవాడు. my heart? నా యొక్క హృదయం ఏ What రీతిగా are ఉంది, you going to do with me? నాతో ఏం చేస్తారు అని. Really, I'm in great need. నేను నిజంగా ఎంతో అవసరతలో ఉన్నాను. Please touch me. దయచేసి నన్ను Lay ముట్టండి. your hand upon me. నీ యొక్క హస్తాన్ని నా పైన Do not ఉంచండి. pass by me. నన్ను దాటిపోవద్దు అని Help. ప్రార్థించేవాడను. Help me. దయచేసి నాకు సహాయం చేయండి. And I had to wait in the presence of God. ఆ రీతిగా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాడు. God would speak to me through the word of God. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడేవాడు. Even through his presence, God would speak to me. ఆయన సన్నిధితో కూడా ఆయన నాతో సంభాషించేవాడు. And he used to help me to set right my heart. ఆ రీతిగా నా హృదయ పరిస్థితిని నేను బాగు చేసుకోవడానికి సహాయం చేసేవాడు. Sometimes I used to go alone to the public garden and some other gardens. కొన్నిసార్లు నేను ఒంటరిగానే పబ్లిక్ గార్డెన్స్ గానీ లేదా ఇతరమైనటువంటి ఆ గార్డెన్స్ కి వెళ్ళేవాడిని. All through the day I used to spend. ఆ దినమంతా కూడా నేను దేవునితో గడిపేవాడిని. I used to spend the time దేవునితో సమయం గడిపేవాడిని. before the feet of Jesus. దేవుని పాద సన్నిధిలో నేను గడిపేవాడిని. One day I was in a park in Adilabad. ఒకసారి ఆదిలాబాద్లో ఒక పార్క్ లో ఉన్నప్పుడు I was waiting in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను. I was speaking to God. నేను దేవునితో మాట్లాడుతున్నాను. One Marathi boy came to me. ఒక మరాఠీ భాష మాట్లాడే వ్యక్తి నా యొద్దకు వచ్చాడు. To whom are you speaking? What are you doing here? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని అతడు అడిగాడు. He asked me, అతను నన్ను అడిగాడు, what are you doing? ఏం చేస్తున్నారు ఇక్కడ అని. To whom you are speaking? ఎవరితో మీరు మాట్లాడుతున్నారు అని. I told him I am speaking to God. నేను చెప్పాను నేను దేవునితో మాట్లాడుతున్నానని. Will God speak to a man? నిజంగానే ఒక వ్యక్తితో దేవుడు ఏమైనా Yes, మాట్లాడతాడా? God speaks to me and he will speak to you also. అవును, దేవుడు నాతో మాట్లాడతాడు, నీతో కూడా మాట్లాడతాడు అని నేను చెప్పాను. If you want to hear his voice, నీవు దేవుని స్వరం వినాలి అని అనుకుంటే go there and kneel down. వెళ్ళి అక్కడ నువ్వు కూడా మోకరించు. I will pray for you. నేను నీ కొరకు ప్రార్థిస్తాను. Really, he went there. అతను నిజంగానే ఆ రీతిగా వెళ్ళాడు. His name was Chandrakant. అతని పేరు చంద్రకాంత్. Really, he prayed. అతను నిజంగానే ప్రార్థించాడు. I prayed to God. నేను అతని కొరకు ప్రార్థించాను. Lord, speak to him. దేవా అతనితో మాట్లాడండి. And after 15 minutes, he came back. 15 నిమిషాల తర్వాత అతను తిరిగి వెనక్కి వచ్చాడు. I told him, what happened to you? నేను అడిగాను ఏం జరిగింది అని. He said, I heard a voice. నాకు ఒక స్వరం వినిపించిందండి అని In చెప్పాడు. Marathi. మరాఠీలో ఒక స్వరం వినబడింది. What do you want? నీకేం కావాలి అని. That was the voice he heard. ఆ స్వరం అనేది అతనికి వినబడింది. So next time again you go, I will again pray for you. నేను చెప్పాను నువ్వు మళ్ళీ వెళ్ళు ప్రార్థించు, నేను కూడా నీ కొరకు ప్రార్థిస్తాను అని. That God is speaking to you. You tell him, I want salvation. ఈసారి నీకు ఆ స్వరం మళ్ళీ వినబడితే, నీకేం కావాలి అనే స్వరం వినబడితే నువ్వు చెప్పు నాకు రక్షణ కావాలి అని నేను అతనితో చెప్పి పంపించాను. He went again. అతను మళ్ళీ వెళ్ళాడు. And again he knelt down there. అతను మళ్ళీ అక్కడ మోకరించాడు. Again that voice came. నిజంగానే మరొకసారి ఆ స్వరం అతనికి వచ్చింది. What do you want? ఏం కావాలి నీకు And అని. he replied, I want salvation. అతను చెప్పాడు నాకు రక్షణ కావాలి అని. Immediately the Spirit of God touched him. వెంటనే దేవుని ఆత్మ అతన్ని తాకింది. Broke in tears. అతను ఎంతో విలపిస్తూ God showed him ఏడుస్తున్నాడు. his sins. దేవుడు అతనికి తన పాపాలను చూపించాడు. He confessed all his sins. అతను తన పాపాలన్నిటినీ ఒప్పుకున్నాడు. Within minutes he was in tears. కొన్ని నిమిషాల్లోనే అతను ఎంతో కన్నీటితో నింపబడ్డాడు. He